శ్రీ పద్మా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో కమ్మనైన వంటకాన్ని చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ పద్మా వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు అయితే నేను లంచ్కి రైస్ అయిపోయిందండి, రైస్ పెట్టేసుకున్నాను. ఇవాళ సండే కదా, ఇంక అందరూ ఇంట్లోనే ఉంటారు కదా, పప్పుచారు పెట్టుకుందామని పప్పు అయితే కుక్కర్ పెట్టేసుకున్నానండి. పప్పు కుక్కర్ పెట్టేసుకుని పప్పు కుక్కర్ పెట్టేసుకొని నేను ఇందులోనే చింతపండు కూడా పెట్టేశానండి. చింతపండు నేను తెచ్చిన చింతపండు అయిపోయిందండి. ఇంకా కటింగ్ పండు అయితే కొన్నాము డిమార్ట్లోను, అది గట్టిగా ఉంటుంది. ఇంకా పప్పు ఉడకబెట్టేటప్పుడు ఇందులో పెట్టేశానమాట. ఇది తొందరగా మెత్తగా అయిపోద్ది కదా, పిసికేసి వేసేసుకోవచ్చు. ఇలాగ ఎంతమంది చేస్తారండి కుక్కర్లో చింతపండు? నేనైతే కటింగ్ పండు అయితే ఇలాగ పెట్టేస్తాను, కానీ తొందరగా మెత్తగా అయిపోద్ది అనమాట. అసలు పులుసు దిగిపోద్ది. పప్పుచారులోకి బెండకాయలు, ఉల్లిపాయ, వంకాయలు, టమాటా అయితే మిక్సీ పట్టేసాను. ఇప్పుడు నేను ఇందులోకి ఫస్ట్ టమాటా వేసుకుంటున్నాను. ఈ పప్పుచారు కాంబినేషన్ భలే ఉంటుందండి. ఈ పప్పుచారుకి వడియాలు, అప్పడాలు ఏదైనా వేపుకుంటే బాగుంటుంది. ఇది పక్కన పెట్టేసుకొని ఇందులోకి నిన్న కొంచెం ఇంకోటి కరివేపాకు, లేత కరివేపాకు బాగుంటుంది, లేతాకు ఇలాగే వేసుకుంటున్నాను. నిన్న ఈ కూర ఉండేది కదా, బేబీకార్న్ కూర, అది కొంచెం ఉందండి. ఏదైనా వడియాలో అప్పడాలో ఏదో చెప్పుకొని ఇంకా అలాగా తినేస్తాము. నిన్నైతే నేహాంతకి రేపే పుట్టినరోజు అండి, సోమవారం నాడు 20వ తారీఖు. ఇంకా బట్టలకైతే వెళ్ళాము. నేహాంతకే నిన్న భోజనాలు అయిపోయాక నేహాంత్ బర్త్డే అండి, రేపే సోమవారం. ఇంకా వాడికి బట్టలకైతే వెళ్ళి బట్టలు అయితే తెచ్చామండి. వర్షం అండి బాబు, ఎంత వర్షం, చాలా గట్టి కొట్టేసింది వర్షం. ఇంకా బట్టలు తెచ్చేసి రాత్రి మామూలుగా పూజ చేసేసుకుని టిఫిన్ చేసేసి పడుకుంటున్నాము. ఇంక ఈరోజు ఉదయం కదా, ఆదివారం ఉదయం కదా, ఇంకట ఇడ్లీ వేసి పెట్టేశాను. ఇప్పుడు లంచ్కి అయితే పప్పుచారు అయితే పెడుతున్నానండి. ఈ పప్పుచారు పప్పులో పెట్టేసుకొని కొంచెం మిక్సీ పట్టుకుంటే మెత్తగా ఉండండి. ఇంకా ఈ అసలు పలుకు ఉండదన్నమాట, మెత్తగా ఉంటుంది. పప్పు బద్దల్లా కాకుండా మెత్తగా చాలా బాగుంటుంది అనమాట. ఒక్క తెల్లదుంప ఉందండి, తెల్లదుంప వేసుకుంటున్నాను. తెల్లదుంప వేసుకున్నాను. ఇప్పుడు వంకాయలు వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకుంటేనేనండి పప్పుచారు అనేది టేస్ట్. ఈ వంకాయ బాగుంది. ఉల్లిపాయలు కూడా కొంచెం మరి చిన్నగా కాకుండా ఉల్లిపాయ వచ్చేసి 4 ముక్కల కింద వేసుకుంటే అండి బాగుంటుంది. ఇలాగా 4 ముక్కల కింద కోసేసుకుని వేసేసుకుని అప్పుడు చింతపండు రసం వేసేసుకుని పొయ్యి మీద పెట్టేసుకుంటాను. పప్పు అయితే మిక్సీ పెట్టేస్తాను. కరివేపాకు వేసాను కదా, ఇదిగోనండి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. చింతపండు చూడండి చక్కగా
మెత్తగా అయిపోయిందండి. అలాగా మనం పప్పుచారు అవి కాసుకునేటప్పుడు చారు పెట్టుకోవాలన్నా, పప్పు చారు కాసుకోవాలన్నా కూడా పప్పులోను కొంచెం చింతపండు వేసి పెట్టేసుకుంటే చక్కగా ఇంకొంచెం ఎంత మెత్తగా అయిపోయింది. ఇంకా అసలు ఎక్కువ శ్రమ పడక్కలేదు. లేదంటేనే మనం కటింగ్ పండు ఎక్కువ పిసకవలసి వస్తుందండి. ఇలా కుక్కర్లో పెట్టేసుకుంటే పప్పుతో పాటు ఇది కూడా అయిపోద్ది అనమాట. నేను ఇప్పుడు దీని నిండా పప్పుచారు కింద పెట్టేసుకుని మీకు మరిగిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ఇప్పుడు ఇదిగోనండి, ఫస్ట్ ముక్కలన్నీ ఉడికిపోయినాయి. ఇందులోనూ నేను ఉప్పు, పసుపు, కారం వేసేసుకున్నానండి. ఇదో పప్పు అయితే మిక్సీ పట్టుకున్నాను. ఈ పప్పు వేసేసుకుంటున్నాను. మనకి వాటర్ ఎంత కావాలంటే అంత వాటర్ వేసేసుకోవడమేనండి. నేను ఇందులో ఇంకా ఏమీ వేయలేదండి. ఇంక ఉప్పు, పసుపు, కారం వేసుకున్నాను. ఇది మళ్ళీ బాగా మరగాలండి. మరిగిన తర్వాత మళ్ళీ తాలింపు చూపిస్తాను. ఇదిగోనండి, పైనాపిల్ జ్యూస్. హర్షాను స్వీట్ తిని నా కోసం పైనాపిల్ జ్యూస్ చేశారండి. బాగుంది. పైనాపిల్స్ ఇక్కడ 6 100 ఎంత చౌకగా ఉన్నాయో చూడండి. పైనాపిల్ చాలా ఉన్నాయండి, ఎక్కువగా ఉన్నాయన్నమాట. 6 కాయలు 100 రూపాయలంట. ఇక తీసుకొచ్చి వాళ్ళు జ్యూస్ అయితే చేసేది ఇద్దరు. నేహాంత్ అయితే ఫ్రూట్స్ ఎక్కువ తింటాడు కదండి. ఇంకా అలాగా వెళ్ళి తెచ్చారు ఫ్రూట్స్, యాపిల్స్, డ్రాగన్ ఇవన్నీ. పైనాపిల్ అడిగితే 600 అన్నాడంట ఆ అబ్బాయి. బాగున్నాయని చెప్పేసి తీసుకొచ్చాడు. ఇంకోటి తీసుకొచ్చి నాకు అయితే జ్యూస్ చేసి ఇచ్చారనమాట. బాగుందండి జ్యూస్. పప్పుచారు అయితే అయిపోయింది. నేను ఇంక ఇందులో ఎటువంటి పౌడర్లు అయితే వేయలేదండి. అయితే ఒక్కటే పప్పు అయితే మట్టుకి మిక్సీ పట్టుకుని వేసుకున్నాను. పప్పుచారు కండి పప్పు మిక్సీ పట్టుకుని వేసుకుంటే భలే ఉంటుందండి పప్పుచారు కానీ సాంబార్ కానీ. ఇది అమ్మమ్మల కాలంలో ఎలా కాస్తారో నేను అలాగా కాసానండి. సాంబార్ కూడా ఇంక ఇంతే ఆనగా వేసుకుంటే ఇంకా సాంబార్ అంటాము. అయితే మనం సాంబార్ పౌడర్ అయితే ఒకటి అలవాటు చేసుకున్నాం కదండి. ఇంకా పౌడర్, ఆ సాంబార్ పౌడర్ వేసుకుంటే సాంబార్ కింద అని అనుకుంటాం మనం. పూర్వం మరి ఇంకా సాంబార్ అంటే పౌడర్ కూడా ఏమి వేసేవారు కదండి, ఇలాగే కాసేవారు. ఇటు వచ్చి ఆనగా కట్ట వేసేవారు అనమాట. ఇంకోనండి, ఈ పప్పుచారు అయితే నాకు ఇలాగ అయిపోయింది. మంచి భలే స్మెల్ వస్తుందండి. నేను పోపు అయితే వేసేసుకుంటున్నాను. పప్పుచారు చూస్తే నాకు ఆకలి హెచ్చండి బాబు. ఇదిగోనండి, పోపు మీకు తెలిసిందే కదా. ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసేసుకుంటున్నాను. నేను ఇందులో కొంచెం వేసుకుంటే తీపి వేసుకోవచ్చండి. నేను కొద్దిగా చిన్న బెల్లం ముక్క వేసాను ఇందులోను. ఇప్పుడు ఈ పోపు వేగిపోయాక ఈ పోపులో కొంచెం ఇంగు వేసుకుంటున్నానండి. ఇంగు వేసుకుంటే చారు, పప్పు చారు, సాంబారు ఇంగు వేసుకుంటే అండి పోపులో భలే ఉంటుంది. నిన్నంతా మబ్బండి, ప్రొద్దుటి నుంచి మబ్బేసేసి మధ్యాహ్నం నుంచి వర్షం. మేము బయటకు వెళ్ళే టైం కాడి నుంచి వర్షం. ఈ రోజేమో ఎండ గట్టిగా ఉందండి. ఈరోజు కొంచెం ఇంగు వేసేసుకుంటున్నాను. ఇదిగోనండి పప్పుచారు భలేగా ఉంది కదా. పప్పు చూడండి, పప్పు అస్సలు కనిపించట్లేదు. పప్పు కనిపించట్లేదు, చూపించండి. మిక్సీ పట్టేసాను కదా. పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారండి. మనం పప్పు కూడా వాళ్ళకి పెట్టినట్టు అవ్వద్దు ఇలా మిక్సీ పట్టి వేసుకుంటేనే.
ఇదిగోనండి, నేను ఈరోజు కాసుకొండ పప్పుచారు అయితే ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి. Thank you for watching. Please like, share and subscribe.